ముఖ్యంగా అగ్రిమెంట్ రూపేణ సిడబ్ల్యూసి కానీ అపెక్స్ కౌన్సిల్లో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుకొని మా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ కానీ సీతమ్మ సాగర్ కానీ బిఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్ట్ కానీ కాళేశ్వరం నుంచి 3వ టీఎంసీ పర్ డే నీళ్లు లిఫ్ట్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఏమీ చేయకుండా వాళ్ళు ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు? అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వీళ్ళ సపోర్ట్ మద్దతు ఉంది కాబట్టి ఇప్పుడైతే ఏదంటే అది పర్మిషన్స్ వస్తే ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు అనేది దాదాపు మాకు తెలిసింది ఏంటంటే 40,000 కోట్ల రూపాయల రుణం, 40,000 కోట్ల రూపాయల గ్రాంటు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మరొక్కసారి చెప్పేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కట్టుకునే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు లేవు అని ఈరోజు మీరు చెప్పారు. చాలా సంతోషం, మా పార్టీ స్వాగతిస్తుంది. కేసీఆర్ గారు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అనుమతులు లేవు అనేదాన్ని మేము స్వాగతిస్తున్నాం ముందుగా. కానీ ఇది టోటల్గా పర్మనెంట్గా ఆపితే మేము తెలంగాణలో ఉన్నటువంటి రైతులు మా ప్రజలంతా చాలా సంతోషిస్తారు. టెంపరీగా పర్యావరణ అనుమతులు లేవని కానీ ఇవన్నీ చేయకుండా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి, ఇద్దరు రాష్ట్ర సీఎంలను పిలవండి. ఏ నీటిలో ఎంత వేస్ట్గా పోతున్నాయి, ఎవరికి ఏం కావాలో తెలంగాణ రాష్ట్రానికి ముందు మా వాటా మాకు ఇచ్చిన తర్వాత మీకు ఏం కావాలో మీరు తీసుకోండి. ఇద్దరు రాష్ట్రాల మీటింగ్ పెట్టామని మేము కూడా మొన్న జరిగినటువంటి అఖిలపక్ష మీటింగ్లో సూచనలు ఇచ్చాం.